నల్గొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు ముఖ్యంగా మామిళ్ళగూడెం, దర్వేశ్పురం, తేలకండిగూడెం గ్రామాలకు సంబంధించి దాదాపు 3 కోట్ల రూపాయలతోని ఇలా బీటీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇందులో పాల్గొంటున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ లక్ష్మమ్మ గారు, మార్కెట్ చైర్మన్ గారికి, అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలందరూ కూడా నమస్కరిస్తూ ఈరోజు నిన్ననే తెలంగాణ ప్రక్రియ దాదాపు పూర్తి చేసుకొని అసెంబ్లీ నుంచి కేంద్రానికి బిల్లు పంపడం జరిగింది. ఇంకా 15-20 రోజుల్లో తెలంగాణ రాబోతున్న సందర్భంగా మీ అందరికీ ముఖ్యంగా ఈ పోరాటంలో పాలు పంచుకున్న వారికి, అమరవీరులకు, ఈ తెలంగాణ వస్తున్న సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వచ్చిన తెలంగాణలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సర్పంచ్ అట్లా మీరందరూ తిరగండి. మేమంతా బాగుంటే మీరు బాగుంటారు, రోడ్డు బాగుంటే జనం బాగొస్తారు, జనం బాగుంటుంది. పాత సారే కదా. స్టార్ట్ చేయాలి. యూనియన్ బ్యాంక్ పరిస్థితి, కెనరా బ్యాంక్, బ్యాంక్ అన్ని బాగా ట్యాంక్ కూడా సైమంటుంది కడితే రామేశ్వరం సార్, సైమంటుంది కడితే అయిపోయిన వీళ్ళకి మీకు వాటర్ ముందు కూడా పనికొస్తాయి కదా. ఎందుకు మళ్ళారండి, అందుకనే మళ్ళారండి సార్ 2 months రేపు స్టార్ట్ చేయి ఫౌండేషన్. ఇది కూడా స్టార్ట్ చేయ రేపు. ఇది సంప 2 దీని బ్యాచ్ వేరే ఉందా? 1200 మంచికి 100 వేసుకుని 10,000 ఓట్లు కావాలి. మేము కూడా సార్, మేము ఈ కాన్స్టిట్యున్సీ కాకుండా అవతల కాన్స్టిట్యున్సీ లో కూడా ఉన్నారు. మెజార్టీ చూసే ఓటిస్తాం. ఎంత కష్టపడి తెలంగాణ కోసం మంచి మంది పెట్టా నాకు మా వాళ్ళందరికీ చెప్తున్నా, ఊళ్ళో గెలిపిస్తారు నాకు తెలుసు, కానీ తెలంగాణ హైయెస్ట్ మెజార్టీ వచ్చే 5 ఏళ్ళకి ఎక్కువ కష్టపడతామని చెప్తుంది. 10 మంది ఎమ్మెల్యే గెలిపాను నా పాలకు. మాకు ఇచ్చిన బాధ్యతలు మాత్రం పూర్తిగా మీకు సహకారం తప్పకుండా. ఇప్పుడు నా పరిస్థితి, నా ఆరోగ్యం నాకు కూడా బాగాలేదు. మీరే అది మొత్తం కలిసి ముందు వీడియోలకు దేనికి పోవాలి కవర్ అవ్వాలంటే మనం జరుగుతాం. అయిపోయింది సార్. కెమెరా కనగాలి వీడియో బాగున్నాయి.
గ్రామాలకు ముఖ్యంగా మామిళ్ళగూడెం, దర్వేశ్పురం, తేలకండిగూడెం గ్రామాలకు సంబంధించి దాదాపు 3 కోట్ల రూపాయలతోని ఇలా బీటీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇందులో పాల్గొంటున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ లక్ష్మమ్మ గారు, మార్కెట్ చైర్మన్ గారికి, అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలందరూ కూడా నమస్కరిస్తూ ఈరోజు నిన్ననే తెలంగాణ ప్రక్రియ దాదాపు పూర్తి చేసుకొని అసెంబ్లీ నుంచి కేంద్రానికి బిల్లు పంపడం జరిగింది. ఇంకా 15-20 రోజుల్లో తెలంగాణ రాబోతున్న సందర్భంగా మీ అందరికీ ముఖ్యంగా ఈ పోరాటంలో పాలు పంచుకున్న వారికి, అమరవీరులకు, ఈ తెలంగాణ వస్తున్న సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వచ్చిన తెలంగాణలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ, ముఖ్యంగా యువకులకు అండగా ఉంటూ, నిరుద్యోగులకు అండగా ఉంటూ, ఉద్యోగులకు అండగా ఉంటూ తెలంగాణ ప్రాంతాన్ని, ముఖ్యంగా నల్గొండ జిల్లాని, నల్గొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ, నిన్న మీరందరూ కూడా అసెంబ్లీలో చూశారు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా నాటకాలు ఆడి ఒక తీర్మానం అని చెప్పారు. మీరెవ్వరు కూడా దాంట్లో కొన్ని ఛానళ్ళు చూసి కానీ పేపర్లు చూసి మీరు ఎవరు కూడా నిరాశపడొద్దు. తెలంగాణ ప్రక్రియ పూర్తిగా ముగిసింది. ఎందుకంటే చర్చ ముగిసిన తర్వాతనే ఆయన ఏదో నోటీస్ ఇచ్చిన దాని మీద రిజల్యూషన్ చేశారు తప్ప తెలంగాణకు సంబంధించింది కాదు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండడం మన దౌర్భాగ్యం. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారు పంపించిన బిల్లు మీద ఆయన దాని వ్యతిరేకంగా మాట్లాడడం, రాజ్యాంగాన్ని కించపరచడం, మన సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం, ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన మాట కట్టుబడి ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా చెప్తున్నాం, ఈరోజు ఇంకా 15-20 రోజుల్లో తెలంగాణ రాబోతున్నది. వచ్చే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాయి. మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, గతంలో చేసిన అభివృద్ధే కాదు ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందుకనే మళ్ళా వచ్చే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరూ కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మీరు ఎంత మెజార్టీ ఇస్తారా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందుకని మీ అందరూ కోరుతున్నాం, మామూలు మెజార్టీ వస్తే గెలిపే కాదు, తెలంగాణ 119 స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఈ 3 నెలలు కష్టపడండి. వచ్చే 60 మాసాలు నేను కష్టపడి మన ప్రాంతాన్ని మీకు అండగా ఉంటూ, మీకు ఒక సోదరులాగా మీ ఎమ్మడి ఉండుకుంటూ, పదవులు ముఖ్యం కాదు నాకు అని చెప్పి గతంలోనే రుజువు చేశాను. మరొకసారి చెప్తున్నాను, నాకు పదవులు ముఖ్యం కాదు, మీ మధ్యలో వండుకుంటూ మన ప్రాంతాన్ని, మన జిల్లాని, తెలంగాణని అభివృద్ధి చేస్తానికే నా పూర్తి కాలం వెచ్చిస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే ఎన్నికల్లో నాతో పాటు మన పార్లమెంట్లో తెలంగాణ కోసం ఎప్పుడు పోరాటం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని పోయిన ఎన్నికల్లో తెలంగాణ అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. వారికి 1,75,000 మెజార్టీ, ఈసారి 3,50,000 మెజార్టీ రావాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే భువనగిరి పార్లమెంట్కి వెళ్ళి 3వ స్థానంలో 1,50,000 మెజార్టీ రావడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారికి. ఇంకా వచ్చే డబల్ మెజార్టీ 3 లక్షల మెజార్టీతో గెలిపించి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట నిరూపించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.